ఈ కారికలో చెప్పింది ఏంటి? ఎవరు కల్పిస్తారో అనే ప్రశ్నకి సమాధానం కాదు ఇది. ఎవరు కల్పిస్తారు అనేది ఇందాక అయిపోయింది. ఎలా కల్పిస్తారు అనేటువంటి ప్రశ్నకి ఆ ప్రకార విశేషం, ఏ క్రమంలో సృష్టి చేస్తారు, ఏ క్రమంలో ఇదంతా జరుగుతుంది అనే దానికి సమాధానం కోసం ఈ కారిక చెప్పారు. కేన క్రమాన, అది కల్పయన్ కేన ప్రకారేణ అనేది ప్రశ్న. దానికి ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ క్రమంగా ముందు మనస్సులో ఆలోచించి తర్వాత బహిశ్చిత్తముగా ఆచరణలో పెట్టి వ్యవహార యోగ్యంగా సంపాదిస్తారు అనేటువంటి మాట చెప్పారు. చిత్తకాలాహి ఏ అంతస్తు ద్వయకాలాశ్చ ఏ బహిః కల్పితాయేవ తే సర్వే విశేషో నాణ్య హేతుక. ఇప్పుడు ఈ రకంగా చెప్పినప్పుడైతే అది పైన స్వప్నవత్ చిత్త పరికల్పితం సర్వమిత్యేతదాశంక్యతే. స్వప్నం ఎలా అయితే మనస్సు చేత కల్పింపబడిందో అలాగే ఈ ప్రపంచమంతా కూడా మనస్సు చేతే కల్పింపబడింది కదా. మనస్సులో ముందు ఆలోచించి తర్వాత ఆచరణలో పెట్టారు కదా. ఇదంతా మనస్సు చేతే కల్పింపబడిపోతే అప్పుడు చిత్తపరిచ్ఛేద్యములైన వైలక్షణ్యం బాహ్యములకు ఎలా కుదురుతుంది? అన్యోన్య పరిచ్ఛేద్యత్వం ఎలా కుదురుతుంది? అన్నీ మనస్సు యొక్క కల్పనలే. దీనిలో ఇది బయటది, ఇది కిందది, దీనికి ఇది పరిచ్ఛేదకము, దీనికి అది పరిచ్ఛేద్యము అనే మాట ఎలా కుదురుతుంది? అన్నీ మనోరస రూపములే అయితే, అన్నీ మనస్సులో ఉన్నవే అయితే, దానిలో కనుక అన్నీ మనస్సుతోటే ఉండే మాట అయితే వాటికి వైలక్షణ్యం ఎలా కుదురుతుంది? అంటే స్వప్న పదార్థాలు, స్వప్నం ఏమిటి, ఎలాగుంది అంటే మనస్సు చేత కల్పింపబడింది. ఇప్పుడు ఈ జాగ్రత్త పదార్థాలు కూడా మీరు చెప్పిన క్రమం ప్రకారం మనస్సు చేత కల్పింపబడినవే కదా. అంచేత స్వప్న పదార్థాలు కల్పితములే అయ్యి జాగ్రత్త పదార్థాలు కల్పితే అయితే తేడా ఏముంది దానికి దీనికిను? అంచేత స్వప్న దృశ్యాలకి జాగ్రత్త దృశ్యాలకి తేడా చెప్పాలి కదా. అంచేత స్వప్న దృశ్యములు అయితే కల్పనాకాలమందు మాత్రమే ఉంటాయి, జాగ్రత్త దృశ్యములు అయితే తర్వాత వేరేగా ఉంటాయి, కాలద్వయావచ్ఛిన్నములు అవుతాయి అనేటువంటి మాట ఎప్పుడైతే చెబుతున్నామో అప్పుడు స్వప్న దృశ్యముల కంటే జాగ్రత్త దృశ్యములు వేరు అనే మాట వచ్చింది. అప్పుడు అలా అయితే స్వప్న దృశ్యాల మిథ్య అయితే జాగ్రత్త దృశ్యాలు యథార్థమని వస్తుంది. మళ్ళీ మిథ్యాత్వం పోయింది కదా. దాని మాట ఏమిటి, దాని సమాధానం ఎలాగా చెప్పాలి అనేది ప్రశ్న. అంటే కల్పితమైన వస్తువు ఆ కల్పనా కాలంలోనే ఉంటుంది, తర్వాత ఉండదు. మన స్వప్నంలో ఆ స్వప్నం అంతా ఒక కల్పనే కదా, మనస్సు యొక్క కల్పన. ఆ కళలో కనిపించే ప్రతి పదార్థములు ఆ కల్పించిన టైములోనే ఉంటాయి, ఆ తర్వాత ఉండవు. అది మనకందరికీ తెలుసు. కానీ జాగ్రత్త పదార్థాలు అలా కాదు కదా, కాలాంతరంలో కూడా ఉంటున్నాయి కనుక అర్ధాపత్యేత బాధితం కనుక జాగ్రత్త పదార్థములు మిథ్య అంటాం కుదరదు అనేది ప్రశ్న. చిత్తకాలాహ అనే దానికి అర్థం. చిత్తకాలాహ అంటే ఏ మనస్సులో ఎప్పుడైతే ఆలోచిస్తారో ఆ టైంలో అంతగా ఉన్నవి అవి మాత్రం అప్పుడు ఆ కల్పనా కాలంలోనే ఉంటాయి. అంటే స్వప్న పదార్థాలు ఆ చిత్తం పనిచేసినంత కాలం, ఆ మనస్సు ఆలోచించినంత కాలం ఉంటాయి. అది అయిపోయిన తర్వాత తెలుగు వస్తే అవన్నీ పోతాయి. కానీ ఇవో అంత ద్వయకాలాశ్చ ఏ బహిః, బయట ఉండే పదార్థములు ద్వయకాలం, కల్పనా కాలంలోనూ ఉంటాయి, తర్వాత కూడా ఉంటాయి. బాహ్య పదార్థములు కల్పింపబడినప్పుడు ఉంటాయి, కల్పింపబడిన తర్వాత ఆచరణలో పెట్టినప్పుడు కూడా ఉంటాయి. వాటికి ప్రత్యభిజ్ఞా బలం చేత అన్నప్పుడు అయితే అవి కల్పితములు ఎలా అవుతాయి అని అడుగుతున్నారు. అది అన్యోన్య పరిచ్ఛేద్యము అనే మాట ఒకటి వాడారు. అన్యోన్య పరిచ్ఛేద్యము అంటే అదే ఇది అనేటువంటి పూర్వాపర కాలముల యందు కల్పింపబడిన వస్తువులు రెండు ఒకటే అన్నారు. భేదకాలే అంటే కాలభేదం అనేటువంటి అభిప్రాయంతో చెబితే ఈ కాలభేదం చేత అదే ఇది అనేటువంటి మాట చెప్పినప్పుడు ప్రత్యభిజ్ఞానం కుదురుతోంది కదా. దానివల్ల పదార్థములన్నీ చెప్పి ఈ పదార్థములన్నీ కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పదార్థములు కల్పితములు కాదు అనేటువంటి ప్రశ్న చేశారు. దానికి సమాధానం భాష్యం కొంచెం జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. స్వప్న పరికల్పితం భాష్యం చూడండి. స్వప్నవత్ చిత్త పరికల్పితం సర్వం ఇత్యేతద్ ఆశంక్యతే. స్వప్నంలాగే సర్వము ప్రపంచం అంతా కూడా చిత్త పరికల్పితము అనే మాట కదా అన్నారు. యస్మాత్ చిత్త పరికల్పితైర్ మనోరథాది లక్షణై చిత్త పరిచ్ఛేద్యై వైలక్షణ్యం బాహ్యానాం అన్యోన్య పరిచ్ఛేద్యత్వమితి సా నయుక్త ఆశంక. ఈ చిత్త పరిచ్ఛేద్యములైనటువంటి వాటికంటే వైలక్షణ్యం బాహ్య పదార్థములకు ఉంది. ఏమిటవి అని అంటే అదే ఇది అని అంటున్నాము.
స్వయం ఘట సయవాయం దేవదత్త, వాడే వీడు, అదే ఇది అనేటువంటి ఆలోచన ప్రత్యభిజ్ఞ కలుగుతోంది బాహ్య పదార్థాల్లో. చిత్తకల్పితమైనటువంటి స్వప్న పదార్థాల్లో అవే ఉండవు, అవి పోతాయి, కేవలం కల్పనా కాలంలోనే ఉంటాయి. కనుక బాహ్య పదార్థములు అన్యోన్య పరిచ్ఛేద్యము గలవి. అన్యోన్య పరిచ్ఛేద్యము అంటే భేదకాలములతో కూడా కనిపిస్తున్నాయి కనుక కల్పనా కాలంలో మాత్రమే కాకుండా విడిగా కూడా ఉంటాయి. అవి అవి పరిచ్ఛేదం. అలాంటి ప్రశ్న కుదరదు కదా అని అడిగాడు. దానికి సమాధానంగా వీడికి రాస్తున్నాడు. చిత్తకాలాహి ఏ అంతస్తు చిత్త పరిచ్ఛేద్యా, అంటే మనస్సు చేత మాత్రమే కల్పింపబడే వస్తువులు వాటిని చిత్తకాలములు అంటారు. ఆ ఆలోచన ఉన్నంత కాలమే ఉంటాయి. తర్వాత నా అన్యశ్చిత్తకాల వ్యతిరేకేణ పరిచ్ఛేదక కాల ఏషాం తే చిత్తకాలా, దానికి విగ్రహం రాశారు. చిత్తకాలము కంటే భిన్నముగా మరి యొక్క కాలము లేనివి ఏవైతే ఉంటాయో అవి చిత్తకాలములు. అంటే కల్పనాకాలే ఏవ ఉపలభ్యంతే ఇత్యర్థ. ఆ కల్పించిన సమయంలో మాత్రమే తెలియబడేవి, తర్వాత ఉండనివి. కల్పనాకాలం అయిపోయిన తర్వాత అవి ఉండవు. ఇక ద్వయకాలాశ్చ అంటే ద్వయకాలాశ్చ భేదకాలా అన్యోన్య పరిచ్ఛేద్యా. ద్వయకాలా అనే దానికి భేదకాలా అంటే అవచ్ఛేదకం, అది వేరు ఇది వేరు. భేద శబ్దం అంటే కాలస్య భేద, కాలానికి భేదం ఉంది. కాలానికి భేదం ఎప్పుడైతే అనొచ్చు, కాలద్వయ రెండు కాలాలు గలవి. భేదకాల అనే దానికి వ్యాఖ్యానం కాలస్య భేద భేదకాల అని వ్యాఖ్యానం. భేద శబ్దానికి పూర్వ నిపాత వచ్చింది. భేదకాల అవచ్ఛేదక ఏషాంతే భేదకాల అని విగ్రహం. ఉదాహరణ ఏంటి అని అంటే దానికి అనుభూతి స్వరూపాచార్య వ్యాఖ్యానంలో రాశారు చూడండి. ఆదోహనం ఆస్తే అని ప్రథమ అభిజ్ఞాయ పశ్చాత్ ప్రతిజ్ఞానం యావద్ ఆస్తే తావత్ గాంధోగ్ధి అనండి. అంటే ఒకదానికి ఒకటి పరిచయం. వాడు ఎంతసేపు ఉన్నాడు అని అంటే పాలు పితికేంత వరకు ఉన్నాడు, మొదటి మాట. ఆ తర్వాత రెండో మాట, వాడు ఉన్నంత లోపుగానే పాలు పితికాడు. యావదాస్తే తావత్ గాంధోగ్ధి అని రెండో మాట. ఇప్పుడు మొదటిది పాలు పితికే వరకు ఉంటాడు అనే మాట ఉంది. అంటే గోదోహనమునకు ఎంతకాలం ఉంది అదే ప్రశ్న. వీడు మనిషి వచ్చాడు, వీడు ఎంతవరకు ఉంటాడరా అంటే ఆ పాలు పితికేయడం అయిపోతే వరకు ఉంటాడు అంటే ఆ గోదోహన కాలాన్ని ప్రత్యక్ష చేశాడు. ఇప్పుడు ఈ కియత్కాలం గోదోహనం అన్నారు. ఆ గోదోహనం ఎంతసేపు ఉంటుంది అంటే వీడు ఉన్నంత వరకు ఉంటుంది. ఇది అటువైపు. ఆ ప్రశ్నకి ఇది ఆన్సర్, దీనికి అదే ఆన్సర్. ఇది అన్యోన్య పరిచ్ఛేదము. అంటే ఈ రెండు వస్తువులు ఉన్నాయి. వీడు ఉన్నాడు, ఆ గోదోహనం జరిగింది. గోదోహనము వీడి ఉనికికి పరిచ్ఛేదం, వీడు ఉండటం అనేది గోదోహనానికి పరిచ్ఛేదం. ఎంతసేపు పాలు పితుకుతాడు అంటే వీడు ఉన్నంతసేపు, వీడు ఎంతసేపు ఉంటాడు అంటే పాలు పితికేంత వరకు అని పరస్పరం అన్యోన్య పరిచ్ఛేదంగా కనిపిస్తున్నాయి అనేటువంటి మాట ఉంది. అలాగే కాలద్వయ పరిచ్ఛేద్యం ద్వయకాలం అంటే ఇది ప్రత్యభిజ్ఞ. స్వప్నంలో ప్రత్యభిజ్ఞ ఉందా లేదా అని అంటే లేదు అని అంటే ఈ ప్రత్యభిజ్ఞ వల్ల జాగ్రత్త పదార్థములు సత్యములు అని మీరు అంటున్నారు ద్వయకాలములు కనుక. స్వప్నకాలంలో ఇలాంటి ప్రత్యభిజ్ఞ లేదు కనుక అది మిథ్య అన్నారు. కనుక స్వప్న పదార్థాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త పదార్థములు మిథ్య అని చెప్పడం కుదరదు అని మీ అభిప్రాయం. కానీ స్వప్నంలో కూడా ప్రత్యభిజ్ఞానం ఉంది. స్వప్నంలో కూడా ఈ కల్పన ఉండొచ్చు కదా. అంచేత ఈ ప్రత్యభిజ్ఞ ద్వయకాలము అన్యోన్య పరిచ్ఛేదము ఇది జాగ్రత్త కాలంలో మాత్రమే ఉంటుంది, స్వప్నకాలంలో ఉండదు. కాబట్టి ఇవి నిజము అవి అబద్ధము అని చెప్పడం కుదరదు. ఈ ప్రత్యభిజ్ఞ స్వప్నకాలంలో కూడా ఉంటుంది. కాబట్టి ఇది భేద సాధకం కాదు. కనుక స్వప్న పదార్థములు ఎలా మిథ్యో జాగ్రత్త పదార్థములు కూడా అలా మిథ్యే అని చెప్పాలి మనం. అథ చూడండి, ఆ గోదోహనమాస్తే యావదాస్తే తావద్గాంధోగ్ధి, యావద్గాంధోగ్ధి తావదాస్తే తావానయం ఏతావాన్ సహ ఇది పరస్పర పరిచ్ఛేద్య పరిచ్ఛేదకత్వం బాహ్యానాం భేదానాం తే ద్వయకాలా అని రాశారు. అంతశ్చిత్తకాలా బాహ్యాశ్చ ద్వయకాలా కల్పితా ఏవ తే సర్వే. ఎందువల్ల నా బాహ్య ద్వయకాలత్వ విశేష కల్పితత్వం వ్యతిరేకేన అన్యహేతుక. ఈ ద్వయకాలము ఇది ద్వయకాలంలో ఉంటుంది, ఇది చిత్తకాలంలోనే ఉంటుంది అనేది ఎలా తెలిసింది నీకు? కేవలం కల్పితత్వమే కదా.
కల్పితత్వం అన్నప్పుడు అక్కడ కల్పించవచ్చు, ఇక్కడ కల్పించవచ్చు. ఉభయోహో కల్పితత్వం సమానమే కనుక స్వప్న పదార్థాలు మిథ్య, జాగ్రత్త పదార్థాలు సత్యము అని ఎలా అంటారు? అన్నీ కల్పితములే అయినప్పుడు అదాపి ఏ స్వప్న దృష్టాంత భవత్యేవ, ఇక్కడ కూడా స్వప్నంలాగే దృష్టాంతం చెప్పుకోవచ్చు. అవి కూడా ఈ ప్రత్యభిజ్ఞమానం కావచ్చు. కాబట్టి జాగ్రత్త పదార్థములు కూడా మిథ్యే అనేటువంటి మాట పరివేశాను. ఈ ద్వయకాలత్వం అనేటువంటిది బాహ్యమునకే విశేషము అనే మాట లేదు. కల్పితత్వం సమానం కనుక ఇతరత్ర వాటికి కూడా వస్తుంది, అన్యహేతుకం కాదు ఇది అనేటువంటి మాట చెప్పారు. ఇక్కడికి ఆపుకుందామా? తర్వాత నుంచి యదపి అంతరవ్యక్తత్వం భావానాం అని తర్వాత మాట 14 కారిక వరకు అయింది. అవ్యక్త ఏవ ఏ అన్యస్తు స్ఫుటా ఏవ ఏ బహిః కల్పితా ఏవ తే సర్వే విశేషస్తు ఇంద్రియాంతరే అనేటువంటి కారిక రేపు చూద్దాం. గురుగారండి, అయ్యా ఇక్కడ స్వప్నానికి ద్వయకాలం లేదన్నారు, జాగ్రత్తలో ఉన్నప్పుడు ద్వయకాలం పరిచ్ఛేదం ఉంది. ఆ తేడా అలాగే ఉండిపోయింది కదా మరి. అది పూర్వపక్షంలో చెప్పిన మాట. సమాధానం ఉన్న బాహ్యో ద్వయకాలత్వ విశేష కల్పితత్వ వ్యతిరేకేన అన్యహేతుక. ఈ ద్వయకాలత్వము అనేది ఫిజికల్గా ఉండదు, అది కల్పితమే. అది దాన్ని చిత్తకాలము అని కల్పించారు, దీన్ని ద్వయకాలము అని కల్పించారు. వస్తుత ద్వయకాలం ఏమి ఉండదు, ఇవన్నీ కల్పనే. అన్నీ కల్పతత్వ వ్యతిరేకంగా ఏమీ లేదు. దీనికి వేరే కారణం ఏముంది? అంతా కల్పనే కదా. ఈ బయట ఉండే పదార్థాలన్నీ ఎలా కల్పించారు? ముందు మనస్సులో కల్పించుకునే కదా చేశారు. అంచేత ఇవి మనస్సులో చెప్పిన మా చిత్త పరికల్పితములే, స్వప్న పదార్థములు చిత్త పరికల్పితములే. అంటే తేడా ఏముంది? అన్నీ విద్యే. ఒక రకంగా ఈ ద్వికాలము అనేది స్వప్నంలో కూడా ఉండే అవకాశం ఉందండి. ఈ ద్వికాలము అని మనం అనుకున్నటువంటిది స్వప్నంలో కూడా వచ్చే అవకాశం ఉంది కదండి. స్వప్నంలో కూడా ఇది నిన్న చూసినటువంటిది అనేటువంటి ఒక భావము స్వప్నంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. అది అలా ఉండదు. ద్వయకాలం అంటే అలా లేదు కదా. ఆ ప్రత్యభిజ్ఞ ఉండాలి. ప్రత్యభిజ్ఞ అనేది కూడా ఉండొచ్చు అనే మాటే ఉంది. స్వప్నంలో కూడా ప్రత్యభిజ్ఞ చేయొచ్చు, అది కూడా కల్పనే కదా. ఆ కల్పన ఆలోచించినప్పుడు కూడా నాకు అదే ఇది అనే జ్ఞానం కూడా నా కల్పనలో వచ్చింది అనొచ్చు. అంచేత అది స్వప్నాది వైలక్షణ్య సాధకం కాదు. జాగ్రత్త పదార్థములు స్వప్నము కంటే వేరు అని చెప్పడానికి తగిన యుక్తి కాదు ఇది అని చెప్పి గురుగారు మా అంటే గురుగారు ఇక్కడ సైంటిఫిక్ గా ఏమంటారంటేనండి, నిద్ర పోయి మధ్యలో మెలకు వచ్చింది అనుకోండి, మళ్ళీ పడుకుంటే అదే కళ ఎంత గింజు రాదుటండి, గుర్తు రాదుట. అవును, అది రాదు. రైట్, అవును. అలా కాదు మనం అనేది. ఆ కళ ఈ కళ నన్నం. కళలోనే ఒక వస్తువుని చూసి కాసేపు మళ్ళీ అదే వస్తువు ఇక్కడ ఉంది అనే జ్ఞానం కళ మొదటి కళ ప్రత్యభిజ్ఞ. ఆ ప్రత్యభిజ్ఞ కళలో రావచ్చు. అంతవరకు చెప్తున్నాం మనం. ఒక కళకి రెండో కళకి ఐక్యం చెప్పట్లేదు. అవునండి, అవును. కానీ ద్వయకాలం వచ్చిన మటుకు ఉండదండి కళ్ళలో. అది ఎలాగా కల్పితం కాబట్టి రెండు సమానం చెప్తాం, కానీ ద్వయకాలం వచ్చిన మటుకు ఉండదు. అవును, అవును. కానీ ప్రత్యభిజ్ఞ ఉంది అంటే ద్వయకాలం అన్నట్టే కదా అర్థం. కాలభేదం ఉన్నట్టే కదా. ఒక కళ ఇప్పుడు లాంగ్ టైం ఒప్పుకుంటున్నావా? అలా కాదు. లాంగ్ టైం కొంచెం ఎక్కువ సేపు కాలం వచ్చింది అనుకోండి. మొదట్లో ఓ వస్తువు చూశాడు, అదే కాసేపు ఉన్న తర్వాత అదే కళలో నేను ఇందాక చూసిన వస్తువు ఇదే అని కూడా అనొచ్చు వాడు. అప్పుడు ప్రత్యభిజ్ఞ వచ్చినట్టే కదా. గురుగారు మరి ఇంట్యూషన్స్, హాలోజినేషన్స్ వీటన్నిటిని ఏమంటాం గురుగారు? అవన్నీ అంతే కదా, కల్పితములే. అన్నీ కల్పితములే. మనస్సు యొక్క విభాగం, మనస్సు యొక్క ప్రభావం చేత కల్పితములు. అన్ని చిత్తకాలములు అంటాం కదా. అదంతా ఆలోచనే కదండి. మనస్సులో ఆలోచనే తప్ప బహిర్కి ఎగ్జిస్టెన్స్ లేదు కదా. బయట ఏం కనపడవు కదా అవన్నీ. అక్కడ ఆనందగిరిలో కింద చూడండి, నేత్యాదిన చతుర్థ పదార్థమాహ నేత్యాదిన అని ఉంది. అంటే 22వ లైన్లో బాహ్య జాగ్రదృశ్యేషు బాహ్య పదార్థేషు వ్యవస్థిత ద్వయకాలత్వేన కాలద్వయావచ్ఛేదేన కృత ప్రత్యభిజ్ఞాయమానత్వరూపో విశేష. ఇది అన్యహేతుకో నభవతి. కల్పన తప్ప మరో మార్గం లేదు. కల్పితేపి తథావిధ విశేష సంభవాత్ ఇత్యత్ర దృష్టాంతమాహ. అత్రాపి హీతి యద్యపి సర్వం జాగ్రద్భేదజాతం కల్పితం తథాపి తత్ర యథోక్తో విశేషః స్ఫుటః సిద్ధ్యతి. స్వప్నే సర్వస్య భేదజాతస్య కల్పితత్వేపి ప్రత్యభిజ్ఞాయమానత్వాత్
జాగరితేపి తదుపపత్తే అన్నారు. చేత కల్పితత్వం అనేది ఎప్పుడైతే ఈ రెండు చోట్ల సమానం అన్నారో అప్పుడు స్వప్నము జాగ్రత్త ఒకటే అవుతుంది. అది కల్పితమే, ఇది కల్పితమే. దానిలో తేడా ఏముంది? అది మిథ్య అయినప్పుడు ఇది మిథ్య అవుతుంది. అంటే పూర్వపక్షులు అందరూ కూడా స్వప్న పదార్థాలు మిథ్య అని ఒప్పుకుంటున్నారు, జాగ్రత్త పదార్థాలు మిథ్య కాదు అంటున్నారు వాళ్ళు. ఆ తేడా అక్కర్లేదు, రెండూ మిథ్యే అని మన సిద్ధాంతం, వేదాంత సిద్ధాంతం. అది అక్కడే పేచి. ఒకటే అవ్యక్తములు అయ్యాయి, లేదా ఫలపర్యవసానములు చెందాయి, లేకపోతే సరస్వతి విభాగం లేదు. ఈ మాటలన్నీ కూడా జాగ్రత్త వైలక్షణ్యం చెప్పడం కోసం వచ్చిన మాటలే. స్వప్నంలో ఉండే స్థితి వేరు, జాగ్రత్త కాల స్థితి వేరు. అంచేత జాగ్రత్త పదార్థములు సత్యములు, స్వప్న పదార్థములు అసత్యములు అని వాళ్ళ వాదం పూర్వపక్షులు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి స్వప్నం మిథ్య, జాగ్రత్త మిథ్యే. రెండు చోట్ల కూడా కల్పితం, అన్నీ కల్పితములే. ఒక్క ఆత్మ తప్ప మిగతా ప్రపంచం అంతా కల్పితమే అన్నప్పుడు దానిలో సత్యత్వం ఎక్కడొస్తుంది? జాగ్రత్త కాలంలో ఉన్నా అది కూడా కల్పితమే కనుక జాగ్రత్త పదార్థములు కూడా మిథ్యే అంటున్నారు. స్వప్నం గనక లేకపోతే జాగ్రత్త మిథ్యా అని చెప్పడానికి ఇంత దగ్గర దృష్టాంతం ఇంకోటి ఏది ఉండేది కాదేమోనండి. స్వప్నము అనేది గనక దృష్టాంతంగా చెప్పడం అనేది లేకపోయి ఉంటే, అంటే స్వప్నం అనే అవస్థ మానవుడికి కనుక లేకపోయి ఉంటే అసలు జాగ్రత్త మిథ్యా అని చెప్పడానికి ఇంత దగ్గర దృష్టాంతం ఇంకోటి ఏది ఉండేది కాదేమో అనిపిస్తుందండి. చెప్పారు కదా ఆచార్యుల వారే, మాయా గంధర్వ నగరము మాయా కల్పితము అని చెప్పారు కదా. అది స్వప్నం వరకు ఎందుకు? అదే దృష్టాంతం అదే ఉంది కదా. మాయా వీవ విజృంభయత్య మహాయోగి ఏవయ శ్రేష్ఠయా ఆయనే చెప్పారుగా. స్వయం అనుభవం కదండి స్వప్నము అనేది. అదే మరుమరీచిక భ్రాంతి, మాయా గంధర్వ నగరము అన్నీ కల్పితములే కదా. స్వప్నం కూడా ఒక రకమైన దృష్టాంతం తప్ప ఇది లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది అనే మాట లేకపోతే ఏమి ఉండదు. భద్రం కర్ణేభిశ్రుడయ్యామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః విసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతిః శాంతిః శాంతిః.